బాక్సాఫీస్ దగ్గర అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాను మేకర్స్ బాగానే ప్రమోట్ చేసినా కానీ ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో అయితే తొలి రోజు థియేటర్స్ కి రాలేదు. అలాగే సినిమాకు కూడా రిపోర్ట్స్ పర్వాలేదనిపించే విధంగా ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది. అలాగే ఒరిజినల్ లో ఉన్నట్లుగానే కథ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉండటం, హీరో క్యారెక్టరైజేషన్ తప్పితే మిగిలిన కథ సేమ్ టు సేమ్ అలాగే దింపారు అన్న టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఆల్రెడీ డిజిటల్ లో అవైలబుల్ గా ఉన్న సినిమాను చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతూ ఉన్నారు. ఓవరాల్ గా ఇక బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు టికెట్ సేల్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయిన ఈ సినిమా బుక్ మై షోలో కనీసం 5,000 టికెట్ సేల్స్ ను కూడా సాధించలేకపోయింది. టికెట్ రేట్స్ తగ్గించినా కానీ అనుకున్న రేంజ్ లో బుకింగ్స్ అయితే జరగలేదు సినిమాకు. ఓవరాల్ గా ఆఫ్లైన్ లో కొద్ది వరకు బుకింగ్స్ జరగగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు అటు ఇటుగా గ్రాస్ బుకింగ్స్ రేంజ్ 40 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కొంచెం కలెక్షన్స్ అటు ఇటుగా ఉండగా 40-45 లక్షల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ ని తొలి రోజు సినిమా సాధించినట్లు అంచనా వేయవచ్చు. వరల్డ్ వైడ్ గా సినిమా 60 లక్షలకు అటు ఇటుగా గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించిందని అంచనా. తొలి రోజు వరల్డ్ వైడ్ షేర్ 30 లక్షల లోపే ఉంటుందని అంచనా వేయవచ్చు. బాక్సాఫీస్ దగ్గర నిరాశ కలిగించే ఓపెనింగ్స్ ని సాధించింది బడ్డీ మూవీ. ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ సినిమాకు 4-4.5 కోట్ల దాకా ఉంటుందని అంటూ ఉన్నారు. ఆ లెక్కన సినిమా బాక్సాఫీస్ దగ్గర 4.5 కోట్లకు పైగానే వర్త్ షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొలి రోజు నిరాశ కలిగించే స్టార్ట్ ను సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో ఎంతో కొంత గ్రోత్ ను చూపిస్తుందా లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.